ఇండియన్స్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడుతాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో అతను ముంబై ఇండియన్స్కు ఆడడని అభిప్రాయపడ్డాడు. ఇక రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడితే తనకు చూడాలని ఉందని తెలిపాడు. గౌతమ్ గంభీర్ మెంటార్గా, రోహిత్ శర్మ ఓపెనర్గా, శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉంటే కేకేఆర్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంటుందని, ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద పారుతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వసీం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించుకుంది. 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ జట్టు పగ్గాలను అందజేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఈ క్రమంలోనే అప్కమింగ్ సీజన్కు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు ఆడడనే చర్చ మొదలైంది. పైగా వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ప్రతి ఫ్రాంచైజీ 4 కంటే ఎక్కువ ఆటగాళ్లను తీసుకునే అవకాశం లేదు. దాంతో ముంబై ఇండియన్స్ను రోహిత్ శర్మ వీడుతాడనే చర్చ జోరుగా సాగుతుంది. ఓ ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ తర్వాత తాను ఆడాలనుకునే జట్టు కేకేఆర్ అని రోహిత్ శర్మ కూడా తెలిపాడు. దాంతో రోహిత్ కేకేఆర్కు వెళ్తాడనే ప్రచారం జోరెక్కింది. తాజాగా రోహిత్ శర్మ గురించి ఓ ఛానల్తో మాట్లాడుతూ వసీం అక్రమ్ అతను కేకేఆర్ జట్టు తరపున ఆడితే చూడాలని ఉందని చెప్పుకొచ్చాడు.